నా పేరు వరకాపురం శ్రీనివాసాచారి. మాది అలుగునూరు గ్రామం. అలుగునూరులో శివార్లో గల 416 సర్వే నెంబరు. విస్తీర్ణము మొత్తము 16 ఎకరాల 12 గుంటలు. దానిలో ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి కోసం సేకరించినది 6 ఎకరాల 24 గుంటలు. మిగిలిన 9 ఎకరాల 28 గుంటలలో మా తాతల ద్వారా సంక్రమించినటువంటి మా భూమి, మా స్వాధీనంలో ఉన్న భూమిని మేము కాస్తు చేసుకుంటుండగా మా ఊరి గ్రామానికి సంబంధించిన పటేల్ పట్వారి కుటుంబాలకు చెందిన వారు వారి రికార్డులో వారి స్వాధీనంలో ఉన్నప్పుడు తప్పుగా వారి పేర్లన్నింటినీ నమోదు చేసుకున్నారు. ఇట్టి విషయమై నేను కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి అందరికీ నేను కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు విచారణ చేసి నోటీసులు కూడా జారీ చేశారు. ఆ నోటీసులకు వారు ఎటువంటి కొనుగోలు పత్రాలు మా తాతల ద్వారా కానీ మా ద్వారా కానీ కొన్నటువంటి డాక్యుమెంట్లు ఎవి కూడా తహసీల్దార్కు సమర్పించలేదు. ఇటు విషయమై నేను జిల్లా కలెక్టర్ కూడా వారి పేర్లు తొలగించి నాకు పాస్బుక్ ఇవ్వమని కూడా నేను కంప్లైంట్ ఫిర్యాదు కూడా చేసినాను. ఈ సందర్భం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ గారు అందరికీ నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు. ఈ చేపట్టిన క్రమం లోపల అప్పుడు ఉన్నటువంటి ట్రిబ్యునల్, స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా ఏమన్నారంటే వాళ్ళు పూర్తి విచారణ జరపకుండానే మీరు కోర్టుకు పోమని వారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారం హైకోర్టులో కూడా డబ్ల్యూపీ ఫైల్ చేసిన దాని క్రమం గౌరవ హైకోర్టు డబ్ల్యూపీ నెంబరు 25422 2023 ద్వారా ఈ నా ప్రత్యర్థులందరికీ కూడా ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదనేటువంటి ఒక ఆర్డర్ను జారీ చేసిండు. ఆ జారీ చేసిన ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఈ ధరణిలో ఇప్పుడు ఉన్నటువంటి పేర్ల ద్వారా ఇటువంటి అమ్మకాలు కొనుగోళ్లను వెంటనే నిలిపివేయాలని జిల్లా రిజిస్ట్రార్ గారికి, తహసీల్దార్ గారికి, సబ్ రిజిస్ట్రార్ గారికి కూడా ఆదేశించారు. అదే క్రమంగా ఈ ధరణి లోపల తప్పుడు పేర్లు ఎవరైతే ఉన్నాయో వారి పేర్లను తొలగించి ఆ భూమిని నాకు అందజేయడానికి కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు. ఈ జారీ చేసి ఇదివరకు 1 సంవత్సరం దాటిపోయింది. ఈ అన్ని ఆర్డర్లు కూడా తహసీల్దార్ తిమ్మపూర్ గారి దగ్గరనే పెండింగ్ లో ఉన్నాయి. తహసీల్దార్ తిమ్మపూర్ గారు ప్రతిసారి ఎంక్వైరీ చేసి నా ప్రత్యర్థులకు ఎటువంటి కొనుగోలు పత్రాలు లేవని చాలా స్పష్టంగా జిల్లా కలెక్టర్ గారికి అనేక సార్లు రిపోర్టులు సమర్పించారు. కానీ వీరి పేర్లను ధరణిలో తొలగించే విషయంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలను మాత్రం అలాగే వారి దగ్గరే పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మళ్ళీ నోటీసులు జారీ చేసి అప్పుడు నేను విషయం అంతా చెప్పిన నాకు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు ఇట్లా మొత్తం వాళ్ళ పేర్లు తొలగించి నాకు భూమిని అప్పగించమన్న విషయాన్ని కూడా వారి నోటీసులో పెడితే వారు సరే అన్నారు. కానీ అకస్మాత్తుగా మళ్ళీ ఈ రోజు ఎంజాయ్మెంట్ నోటీస్ అంటూ ధరణిలో ఎవరి పేరుందో వారి పేరునే ఎంజాయ్మెంట్ నోటీసును మళ్ళా జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా చేసినట్టు తెలిసింది. వెంటనే నేను మోకపైగా పోయి ఆ సర్వేర్లో కూడా నేను ఆబ్జెక్షన్ చెప్పాను. ఈ డాక్యుమెంట్లన్నీ కూడా చూడమని కూడా నేను వారిని బతిమలాడినాను. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. ధరణిలో ఎవరి పేరు కనబడితే వారిదే ఎంజాయ్మెంట్ చేస్తున్నామని నాకు వాళ్ళు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌరవ హైకోర్టులో ఉన్నటువంటి కేసులను వాటి ద్వారా వచ్చినటువంటి ఆర్డర్లను కూడా మరి జిల్లా కలెక్టర్ గారు పరిశీలించకుండా వారి పేర్లను తొలగించమని జిల్లా కలెక్టర్ గారు స్వయంగా వారే ఆదేశించుకుంటూ వారి ఆదేశాలను వారిని తిరస్కరిస్తూ నా ప్రత్యర్థులకు ఎంజాయ్మెంట్ నోటీసును వాళ్ళ ఎంజాయ్కి ఆదేశించి నాకు తీవ్ర అన్యాయాన్ని వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు మరి చేస్తున్నారు. దీని మీద నేను ఏం చేయాలో కూడా మరి నాకు కోల్పోవడం లేదు. ఇది మా తాత ముత్తాతల ద్వారా మా ముత్తాత వడ్ల రాజలింగం సన్నాపు ధర్మయ్య ద్వారా ఈ 16 ఎకరాల 12 గుంటలు మాకు సంక్రమించింది. మా తాతలు వరకాపురం మల్లయ్య, వరకాపురం కిష్టయ్య, చంద్రయ్య, రాజలింగు మరి వీళ్ళందరి ద్వారా కూడా నాకు ఈ పహానీలో పేర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే పటేల్ పట్టువారిగా ఉన్నారో వారంతా రికార్డు కస్టడీలో ఉన్నప్పుడు వారిని తప్పుడు పేర్లు ఎక్కించుకున్నారు. అది ఆ క్రమం లోపల ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ అడిగినా, కోర్టులో అడిగినా వారు ఎటువంటి కొనుగోలు పత్రాలను ఇప్పటి వరకు ఏ కోర్టులో కానీ జిల్లా కలెక్టర్ కానీ మా నుండి కొనుగోలు పత్రాలు కూడా వారు సమర్పించలేదు. వారి దగ్గర ఏమీ లేవని కూడా జిల్లా తహసీల్దార్ తిమ్మాపూర్ గారు ఇప్పటికే 3 సార్లు రిపోర్టు సమర్పించారు. కానీ వారి ధరణిలో ఉన్నటువంటి పేర్లను తొలగించడంలో మాత్రం ఉద్దేశపూర్వకంగా దానిని పక్కకు పెట్టి నాకు తీరని అన్యాయాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ